హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 7th క్లాస్లోని 10th లెసన్ సీత ఇష్టాలు చూద్దామండి. ఓకేనా? సీత ఇష్టాలు పాఠం అండి. ఇతివృత్తము బాలిక విద్య అండి. సీత అంటే బాలిక కదండి, అట్లా గుర్తుంచుకోండి. ఓకేనా అండి? సీత బాలిక అంటే బాలిక యొక్క విద్య గురించి. ప్రక్రియ అనేది బుర్రకథ అండి. సీత ఏదన్నా చెప్పమంటే అన్ని బుర్రకథలే చెప్తుందండి. ఓకేనా? బాలిక విద్య ఇతివృత్తం అండి. ప్రక్రియ గుర్తుంచుకోవాలంటే బుర్రకథ. సీత ఇష్టాలు అంటే ఆమె ఇష్టాలని ఒక బుర్రకథలాగా చెప్తుందని మీకు గుర్తుకు రావాలండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వచన గేయ రూపంలో కథను చెబుతూ అభినయిస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తారు. ఓకేనా అండి? ఏ విధంగా చెప్తారు? వచన రూపంలో, మాటల ద్వారా, గేయ రూపంలో కథను చెబుతూ. ఓకేనా అండి? కథను చెప్తూ అభినయిస్తూ ఉంటారు అన్నట్టు. ఓకేనా అండి? రత్నదేశాయి గాంధీ సిద్ధాంతాలను సాహిత్యం ద్వారా ప్రచారం చేసింది. ఓకేనా అండి? రత్నదేశాయి అనే ఆవిడ గాంధీ సిద్ధాంతాలనండి. ఓకేనా? గాంధీ సిద్ధాంతాలను సాహిత్యం ద్వారా ప్రచారం చేసింది. అఘోరనాథ చట్టోపాధ్యాయ భార్య వరదా సుందరీదేవి నాంపల్లిలో బాలికల కోసము పాఠశాలను స్థాపించిందండి. ఓకేనా? హైదరాబాద్లోని నాంపల్లిలో బాలికల కోసము భార్య వరదా సుందరదేవి అండి. ఎవరి భార్య? అఘోరనాథ చట్టోపాధ్యాయ. ఓకేనా అండి? వీరి భార్య వరదా సుందరీదేవి బాలికల కోసం పాఠశాలను స్థాపించిందండి. ఓకేనా? ఇంకేం లేవండి ఇందులో. ఇదొకటి గుర్తుంచుకోండి. రత్నదేశాయి గాంధీ సిద్ధాంతాలను సాహిత్యం ద్వారా ప్రచారం చేసింది. నెక్స్ట్ వచన గేయ రూపంలో కథను చెబుతూ అభినయిస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తారన్నట్టు. ఓకేనా అండి? బుర్రకథ. నెక్స్ట్ మలాలా యూసఫ్ జాయ్. ఓకేనా అండి? 1997 జూలై 12న జననం అండి. ఎక్కడ? పాకిస్తాన్లో. ఓకేనా అండి? 1997 జూలై 12. గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ తెరీసాలే ఈమె ఆదర్శకులు. ఓకేనా అండి? వీళ్ళని ఆదర్శగా తీసుకొని ముందుకెళ్తుంది. ఏమేనండి? గాంధీజీని, మార్టిన్ లూథర్ కింగ్ని, మదర్ తెరీసాని. ఓకేనా అండి? నెక్స్ట్ సత్యార్థి కైలాస్ ప్రకాష్. ఎవరండి ఇతను? బాలల హక్కుల కోసం కృషి చేస్తున్నటువంటి భారతీయ సామాజిక సేవకుడు అండి. ఓకేనా అండి? బాలల హక్కుల కోసం కృషి చేస్తున్నటువంటి భారతీయ సామాజిక సేవకుడు అండి. భారతీయ వ్యక్తి సత్యార్థి కైలాష్ ప్రకాష్ అండి. ఓకేనా అండి? ఇతనితో కలిసి 2014లో నోబెల్ శాంతి బహుమతిని గెలుపొందిందండి. ఓకేనా అండి? పీస్ ప్రైజ్. ఓకేనా అండి? నోబెల్ పీస్ ప్రైజ్ని గెలుపొందింది 2014లో. ఓకేనా అండి? ఎస్. ఇంకొక పాయింట్ ఉందండి. తన పిల్లలను అద్భుతంగా తీర్చగలిగిన తల్లి 100 ఉపాధ్యాయులతో సమానమండి. ఓకేనండి? తన పిల్లల్ని అద్భుతంగా తీర్చగలిగిన తల్లి 100 ఉపాధ్యాయులతో సమానమండి. ఓకేనండి? ఎవరు చెప్పారు? రామకృష్ణ పరమహంస. ఓకేనండి? ఎవరు చెప్పారు? రామకృష్ణ పరమహంస.